నా ప్రియమైన యేసు ప్రభువునకే ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మీ అనాదికాల సంకల్పాన్ని బట్టి మరొక్కసారి ఈ ప్రాంతంలో అయా మరి వైఎస్ఆర్ కాలనీలో మరి నాయన సువార్త ప్రకటించడానికి ఇచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. అయా ఎంతోమంది నాయన నీ బిడ్డలు విన్నారు. వారందరికీ నాయన మరి విన్నటువంటి మాటలు వాళ్ళ హృదయాలు తాకడానికి కృప చూపించండి. ఇంతమంది దైవజనులు నాయన మరి వెదజల్లినటువంటి విత్తనాలు ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం దయచేయండి. అయా ఈ యొక్క అంతాయేసు సువార్త బృందాన్ని మరణ పర్యంతం వరకు నమ్మకంగా పనిచేసే భాగ్యం దయచేయండి. ప్రతి ఒక్క దైవజనుడి కుటుంబాన్ని, సంఘాన్ని, మందిరాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఏ యొక్క ఆలోచనలతో నీ పని చేస్తున్నారో దానికి ప్రతిఫలాన్ని మని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మాకు స్థానికంగా ఇక్కడ సెలవు ఇచ్చినటువంటి నీ దాసులు శంకరం గారిని, లక్ష్మిని, వారిని ప్రేమించినటువంటి కుమార్తెలుని వారి బిడ్డలు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. వారు మాకు ఎంతగానో నాయన ఆతిథ్యాలు ఇస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే కుమారుడు ప్రసాద్ను, తనకిచ్చిన భార్య రాజేష్ను మరి బిడ్డను దీవించండి. మరి సహకారం చేస్తున్న బిడ్డ పక్షంగా మీరు ఉండమని ప్రార్థన చేస్తూ ఆయన మరి ఇదిగో నేను నతానిలు నాయన రవికిషోర్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు అన్ని విషయాల్లో కూడా ముందు నడుస్తూ ఉన్నారు. వారి కుటుంబాలకు కూడా మేలు ఇచ్చండి. ప్రతి ఒక్క మరి దైవజన కుటుంబానికి కావాల్సిన ప్రతి దీవెనాతుర కలగచ్చేయమని, ఇదిగో నాయన నాకు ఇచ్చిన పని నమ్మకంగా యథార్థంగా చేయడానికి కృప చూపించి ఆశీర్వదించమని, మీ చిత్తమైతే మరొక్క వారు ఏ ప్రాంతంలో మీ స్వార్థ ప్రకటించాలో మాకు తెలియచేయమని, ఇంతవరకు మాతో ఉన్నారు, ఇక ముందు కూడా మాతో ఉండమని మా ప్రభువును ప్రియ రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకును యుగాంతముల వరకు అంతాయేసు సువార్త బృందానికి మీ దాసుల కుటుంబాలకు తోడైండి, సంరక్షించి కాపాడి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, తెలుగు రక్తమే జయం, యేసు క్రీస్తు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. అందరికీ ఉన్నారు.